హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఈ రోజు మీ ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసానండి. సో ఈ నోటిఫికేషన్ అనేది సిఎస్ఐఆర్ అనుసంధాన సంస్థ సిఎంఈఆర్ఐ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో సిఎంఈఆర్ఐ అంటే ఏంటి అంటే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనేది ఈ సంస్థ అనేది సిఎస్ఐఆర్ అనుసంధానంలో వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ సంస్థ నుంచి మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది రిలీజ్ చేశారు. సో అర్హత కూడా ఇంటర్, ఐటీఐ, డిప్లొమా ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేస్తున్నారు. అండ్ జీతం కూడా 36,000 రూపాయల జీతం అండి. ఎక్స్పీరియన్స్ కూడా ఏం అడగట్లేదు. మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ మీకు నేను క్లారిటీగా నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ చూడక ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయడం వల్ల నేను ఇటువంటి మరికొన్ని నోటిఫికేషన్స్ మీ ముందుకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకొస్తాను. సో దట్ మీకు చాలా హెల్ప్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. నోటిఫికేషన్ అనేది చూద్దాం. నోటిఫికేషన్ అనేది చూడండి. ఈ నోటిఫికేషన్లో కీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. సో నోటిఫికేషన్ అనేది సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది కూడా ఏంటి అంటే వన్ ఆఫ్ ద సిఎస్ఐఆర్ అనుసంధానమైన సంస్థే. సో ఇక్కడ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ ఒక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది, సో ఇది దుర్గాపూర్, కోల్కతా నుంచి మనకి రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ అనేది. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకుందాం. సో ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయినా ఇదేనా, ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కాదు, సారీ. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది 02/2/2025 అనేది. సో ఈ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి February 14th రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th March అనేది లాస్ట్ డేట్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో అసలు ఈ సిఎంఈఆర్ఐ అనేది ఏంటి అనేది ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ అనేది వీళ్ళు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అసలు సిఎంఈఆర్ఐ అనేది ఏం చేస్తుంది అనేది వీళ్ళు క్లారిటీగా కంపెనీ ప్రొఫైల్ అనేది ఇచ్చారు. సో ఎవరికైతే కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలని ఉందో సో కంపెనీ ప్రొఫైల్ అనేది చూడొచ్చు. సో వీళ్ళు ఏంటంటే జెండర్ బ్యాలెన్స్ అనే దాని కింద ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది వీళ్ళు ఇవ్వలేదు. సో ఉమెన్స్ అనే వాళ్ళందరూ యాక్చువల్లీ ఎటువంటి ఫీజు లేకుండా మనం అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు, అంటే జెండర్ బ్యాలెన్స్ అనే కేటగిరీ కింద. సో ఇక వీళ్ళు ఈ పోస్ట్ అనేది ఈ రిక్రూట్మెంట్ ద్వారా 3 కేటగిరీ పోస్ట్ అనేది వీళ్ళు భర్తీ చేయడం జరిగింది. ఒకటి పోస్ట్ కోడ్ కింద 2501, 2502, 2503. సో ఈ పోస్ట్ అనేది పోస్ట్ కోడ్స్ కింద ఇవన్నీ భర్తీ చేయడం జరిగింది. మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో జనరల్ కేటగిరీ, FNDA అండ్ SNP ఈ 3 విభాగాల్లో వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేస్తాం జరిగింది. సో జనరల్లో వచ్చేసి 3 పోస్టులు, FNDAలో వచ్చేసి 4 పోస్టులు అండ్ SNPలో వచ్చేసి 4 పోస్టులు అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి పే మ్యాట్రిక్స్ అంటే శాలరీ ఎంత అని చూసుకుంటే 36,000 అనేది సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ అండి, స్టార్టింగే మనకి వచ్చేది. సో అండ్ నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అసలు ఏం క్వాలిఫికేషన్ అడుగుతున్నారని మెయిన్గా చూసుకుంటే ఎవరైతే 10th పాటు ఇంటర్, డిప్లొమా, ITI చేస్తుంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 10th పాటు ఎవరైతే ఇంటర్ చేస్తారో, ITI చేస్తారో, అండ్ చేస్తారో వాళ్ళందరూ పాస్ అయ్యి ఉండి వాళ్ళందరూ అప్లికబుల్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. దాంతో పాటు మనకి కంప్యూటర్ మీద అవగాహన అండ్ టైపింగ్ కూడా 35 words per minute ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మనం చెయ్యాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఇంకా ఏజ్ వచ్చేసరికి 28 సంవత్సరాలు అనేది మ్యాక్సిమం ఏజ్ అనేది ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా కేటగిరీ వైజ్ ఉంటుంది, వర్తిస్తుంది. అండ్ మినిమం ఏజ్ వచ్చేసి 18 ఏళ్ళు దాటాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్లో వేరే పాయింట్ అంటే సిలబస్. మనందరికీ సిలబస్ ఏంటి, అసలు మోడ్ ఆఫ్ అప్లికేషన్ అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా జరిగిందని మెయిన్గా మనకు అనేది ఇవి ఉంటాయి. దీంట్లో సిలబస్ గురించి డిస్కస్ చేసుకుంటే, సిలబస్ కాదు సెలెక్షన్ ప్రొసీజర్ గురించి డిస్కస్ చేసుకుంటే వీళ్ళు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒక రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు, OMR బేస్డ్ టెస్ట్ అండి. సో ఆ టెస్ట్ మనం క్వాలిఫై అయ్యాక ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఏంటంటే టైపింగ్ టెస్ట్ అనేది పెడతారని మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏంటి మనకి 2 పేపర్స్ అనేది ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2 అనేది. సో ఆ పేపర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్. పేపర్ 1 క్వాలిఫై అయితే తప్ప మన పేపర్ 2 మార్క్స్ అని కన్సిడర్ చేయరనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకి ఎవరైతే మనం స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఎవరైతే ఇంటర్ చదువుతారో అండ్ ITI చదువుతారో, డిప్లొమా చదువుతారో ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అండ్ ఎగ్జామినేషన్ కూడా మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో బోత్ లాంగ్వేజెస్లో అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైతే ఇంగ్లీష్లో ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు, హిందీ తెలుసు అన్నారు హిందీలో ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 hours అనేది టైం అలొకేట్ చేస్తారు. సో ఇప్పుడు పేపర్ భాగంగా వస్తే పేపర్ 1 అనేది 90 minutes అనేది అలొకేషన్ ఉంటుంది. పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. దాంట్లో 100 మార్కులు, 100 క్వశ్చన్లు ఉంటాయి. అండ్ మాక్సిమం వచ్చేసి 200 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి వీళ్ళు 2 మార్క్స్ అనేది అలొకేట్ చేశారు, నెగిటివ్ మార్క్ అనేది లేదు. సో ఇది ఒక బెనిఫిట్ అనేది చెప్పచ్చు. 200 మార్క్స్లో మనం మినిమం క్వాలిఫై అవ్వాలంటూ, క్వాలిఫై అయితే తప్ప మనకి పేపర్ 2లో ఒకవేళ కన్సిడర్ చేయరని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. పేపర్ 2 వచ్చేసి గంట అనేది ఉంటుంది. దీంట్లో సబ్జెక్ట్ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో 2 కలిపి 100 క్వశ్చన్లు అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 3 మార్కులు
100 క్వశ్చన్లు, ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 3 మార్క్స్ అనేది వీళ్ళు అలొకేట్ చేశారు. సో ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక రాంగ్ పెట్టామంటే ఒక నెగిటివ్ మార్క్ అనేది, అంటే ఒక రాంగ్కి 1 మార్క్ పోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్, నెగిటివ్ పెడితే 1 మార్క్ పోతుంది. సో ఇది ఈ ప్యాటర్న్ అనేది. అండ్ దీంట్లో ఎవరైతే రిటర్న్ టెస్ట్ ఒకవేళ సపోజ్ పేపర్ 1లో క్వాలిఫై అయిపోయి నెక్స్ట్ పేపర్ 1 క్వాలిఫై అయిపోయాక మనకి ఏంటంటే పేపర్ 2 అనే మార్క్స్ అనేది కన్సిడర్ చేసుకుంటారు. మన పేపర్ 1 పేపర్ 2 ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది క్వాలిఫై అయిపోతే ప్రొఫెషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, టైపింగ్ టెస్ట్, అది ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది. సో దాన్ని కూడా మనకి అప్లికేషన్ లైక్ మనకు దాన్ని కూడా ఏంటంటే ఇంగ్లీష్ ఆర్ హిందీలో మనకు ఇంగ్లీష్ వచ్చండి ఇంగ్లీష్లో టైపింగ్ టెస్ట్ అనేది పెడతారు, 35 words per minute అనేది ఉంటుంది. దాంట్లో కూడా క్వాలిఫై అయిపోతే మనకి ఎగ్జామ్ దీంట్లో తీసుకుంటారు, జాబ్లో తీసుకుంటారు అని చెప్పేసి వీళ్ళు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇదేంటి అంటే అంత వర్డ్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మిస్టేక్స్ ఎలా ఉంటాయి, డిక్టేషన్స్ ఎలా చెప్తారు. సో ఇది కూడా ఒకసారి నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి ఎవరైతే మేము ఒకసారి క్లారిటీగా కావాలనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్ అనేది క్లారిటీగా వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి బెనిఫిట్స్ ఏముంటాయి అంటే వీళ్ళు ఈ పోస్ట్ మనకి ఒకవేళ ఈ జాబ్ అనేది వస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే అన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయి. డీర్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్లికబుల్ అయిన అన్నీ ఉంటాయి, అన్ని బెనిఫిట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మాక్సిమం మినిమం అనేది 18 years అనేది ఉండాలి. కట్ ఆఫ్ డేట్ అంటే మనకి 16/3 అంటే March 16 కల్లా మనకి ఏజ్ అనేది 18 years అనే అబోవ్ అనేది ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్ మినిమం 28 మాక్సిమం 28 years అనేది జనరల్ క్యాండిడేట్స్కి అండ్ SC/ST క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు, 3 years రిలాక్సేషన్ అనేది OBC క్యాండిడేట్స్కి ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే CSIR ల్యాబొరేటరీస్ చేస్తున్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదు, అంటే ఎంప్లాయీస్ ఆల్రెడీ ఏజ్ లిమిట్ లేదని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి మనం ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ జనరల్గా అసలు జనరల్ కండిషన్స్ ఏంటంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మనకేంటంటే మన అప్లై చేసేటప్పుడు మన SSC సర్టిఫికేట్ ఆర్ ఎల్స్ డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లారిటీగా పెట్టిన మనం అప్లై చేసేటప్పుడు పెట్టిన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో 10th కానీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాచ్ అయి ఉండాలి, ఎగ్జాక్ట్గా పెట్టాలని చెప్తున్నారు. ఎటువంటి మిస్టేక్ చేయకూడదు అనేది వీళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ. సో పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మనకి ఎవరైతే 3 years డిప్లొమా డ్యూరేషన్ చేస్తారో ఆఫ్టర్ 10th ద్వారా వాళ్ళని కూడా 10th క్లాస్ ఈక్వలెంట్ స్టాండర్డ్ కింద మెన్షన్ చేసుకోవచ్చు అని వీళ్ళు మెన్షన్ చేశారు. సో అది మనకు ఒక మంచిది. ఎవరైతే డిప్లొమా చేశారో కూడా అర్హులని వీళ్ళు షార్ట్ ఫామ్లో చెప్పేస్తున్నారు. అండ్ ఇంగ్లీష్ అని హిందీలో మీడియంలో ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ పోస్ట్ అనేది ఏంటి, యాక్చువల్లీ ఈ పోస్ట్ అనేది ఇనీషియల్గా మనకు ఇన్ కేస్ జాబ్ వచ్చింది అంటే మనము ఈ దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ అనేది మన ప్లేస్ చేస్తారు ఇనీషియల్గా. సో కొన్నాళ్ళు అయిపోయాక అంటే 3 years సర్వీస్ అయిపోయాక మనం ఎక్కడైనా ఇండియాలో ఎనీవేర్ ఇన్ ఇండియా ఎక్కడైతే CSR, CMERI అని ఎక్కడైతే ఉందో అక్కడ మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంకోటి ఏంటంటే మనకి లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 10th పాటు మన డిప్లొమా అయితే డిప్లొమా, ITI, ఇంటర్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్ని సర్టిఫికేట్స్, SC క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని అప్లోడ్ చేయాలి, రెడీ హ్యాండెడ్లో పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు. అండ్ క్యాండిడేట్స్ ఏమంటే వీళ్ళు ట్రావెలింగ్ అలవెన్సెస్ ఎటువంటిది ఎవరైనా రిటర్న్ టెస్ట్ కానీ ప్రొఫెషనల్ టెస్ట్ కానీ ఎటువంటిది ఎవరైనా మెన్షన్ చేశారు. సో మీకు మెయినే చెప్తున్నాను, ముందు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకు దుర్గాపూర్లో ఉంటుంది, పోస్ట్ ఆఫ్ కూడా దుర్గాపూర్లో ఉంటుంది, అంటే కలకత్తాలో. అండ్ ఇంకోటి మనం ఆన్లైన్ అంతా ఈ ప్రొసీజర్ అంతా ఎటువంటి ఆఫ్లైన్ లేదండి, అంతా ఆన్లైన్లో ఉండడం జరిగింది. అంతా ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవడం, ఫీజు కూడా అంతా ఆన్లైన్లోనే పే చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. సో SC/ST క్యాండిడేట్స్కి అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అండ్ PW క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు, ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే మనకి OBC అండ్ జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే 500 rupees ఫీజు అనేది ఉంది. అండ్ ఇది కూడా మనం ఆన్లైన్లో పే చేసుకోవాలి, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేసుకోవచ్చు మెన్షన్ చేస్తున్నారు. ఓన్లీ ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి, మోర్ దెన్ 2 or మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టకూడదని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ. మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే మన ఫోటోగ్రాఫ్ అనేది ఈ సైజ్ ఉండాలి, సిగ్నేచర్ కూడా బ్లాకింగ్ మీద పెయిన్ వైట్ పేపర్ మీద బ్లాకింగ్తో చేయాలని చెప్తున్నారు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకోవాలి అండ్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ అన్ని ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఒక వైట్ పేపర్ తీసుకుని A4 size వైట్ పేపర్ తీసుకుని హ్యాండ్ రిటన్ ఇది ఒక డిక్లరేషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది రాసి దీని కింద సిగ్నేచర్ చేసి దాన్ని ఒక స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాలి. అండ్ ఇదంతా ఆన్లైన్లో ఉంటుంది, అంతా ఆన్లైన్ అప్లై చేసుకోవడమే అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు ఏమైతే ఆన్ ద టైమ్ ఆఫ్ ఎప్పుడైతే మన మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఏమిస్తాం అన్నీ యాక్టివ్లో ఉండాల్సినవి యాక్టివ్లో ఉండే ఇవ్వాలి. ఎందుకంటే ఈ జాబ్ గురించి ఏమైనా నోటిఫికేషన్ కానీ ఏమైనా అప్డేట్స్ కానీ రావాలనుకుంటే మన మెయిల్ కానీ SMS కానీ పంపిస్తామని చెప్పేసి అంటున్నారు. ఇంకా మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్ అన్నీ ఇంకా ఇవే. సో మెయిన్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసేసుకున్నాము. సో ఇంకా ఏంటంటే ఇంకెవరికైనా ఈ అప్లికేషన్ మీద ఎలా అప్లై చేసుకోవాలి డౌట్స్ అని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మీకు హెల్ప్ చేస్తాను ఎట్లా అప్లై చేసుకోవాలో. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ ద నోటిఫికేషన్. ఇంకా నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ గైస్, సైనింగ్ ఆఫ్.